హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐపీఎల్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగిద్దని అందరూ భావించారు. కానీ ముందుగానే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన బౌలింగ్ యూనిట్ డిపార్ట్మెంట్ పైన ఉన్న మొత్తం నమ్మకాన్ని బౌలర్స్ అంతా చాలా సద్వినియోగం చేసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే కెప్టెన్ రజత్ పటిదార్ ఎంతైతే బౌలర్స్ పైన నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మొత్తాన్ని క్వాలిఫైర్ 1 మ్యాచ్లో వాళ్ళంతా బౌలింగ్ డిపార్ట్మెంట్ మొత్తం సద్వినియోగం చేసుకుంది. ఏ దశలో కూడా కింగ్స్ 11కి తేరుకునే అవకాశాన్ని కానీ గ్రీజ్లో నిలబడే అవకాశాన్ని కానీ ఈరోజు ఇవ్వలేదు. ఒక్కొక్క ఓవర్కి ఒక్కొక్క వికెట్ కోల్పోతూనే ఉంది. ఎస్పెషల్లీ సుయాష్ శర్మ సంగతి చూసుకున్నట్లయితే గుగ్లీలతో అల్లాడించాడని చెప్పాలి. దాంతోపాటుగా తన యాటిట్యూడ్ని మెయింటైన్ చేశాడు. ఇక్కడ నేనున్నాననే సంకేతాన్ని చాలా బలంగా పంజాబ్ కింగ్స్ జట్టుకి ఆర్సీబీ జట్టు కూడా ఈసారి కప్పు కొడతాము, ఇక్కడ నేనున్నాను, కప్పు అందించే బాధ్యత నాది అని తాను చేసిన గెస్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వైరల్గా మారిపోయినాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా పంజాబ్ కింగ్స్ తన టాప్ ఆర్డర్ని కాపాడుకోలేకపోయింది. పేక మేడల్లాగా పంజాబ్ కింగ్స్ టాప్ ఆర్డర్ అయితే ఒక్కసారి కూలిపోవడం జరిగింది. ఒకానొక స్టేజ్లో 101 పరుగులు సాధ్యమయ్యా అని భావించారు అందరూ. ఎందుకంటే హేమీ బ్యాట్స్మెన్స్ మొత్తం వరుసబట్టి క్యూ కట్టారు. ఈ క్రమంలోనే అసలు 100 పరుగులైనా సాధ్యమేనా అని భావించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే పిచ్ రిపోర్ట్ పరంగా చూసుకున్నట్లయితే చండీగఢ్ పిచ్ స్లో పిచ్గా ఉంటుంది, బౌలింగ్కి అనుకూలిస్తుంది, అందుకే మేము బౌలింగ్ తీసుకున్నామని చెప్పి రజత్ పటిదార్ చెప్పడం జరిగింది. అనుకున్నట్లుగానే వాళ్ళ పక్కా ప్రణాళికతో పంజాబ్ కింగ్స్ని ఎలా అయితే అవుట్ చేద్దాం అనుకున్నారో ఆ విధంగానే అవుట్ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద స్కోర్ కార్డ్ కానీ ఒక్కసారి చూసుకున్నట్లయితే కింగ్స్ 11కి సంబంధించి స్కోర్ కార్డ్ చూసుకున్నట్లయితే ప్రియాన్స్ ఆర్య 7 పరుగులకు అవుట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ప్రభ్సిమ్రన్ సింగ్ 18 పరుగులు, ఇంగ్లీష్ 4 పరుగులు, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 2 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. ఎక్కడ కూడా శ్రేయస్ అయ్యర్ నేను ఒక క్వాలిఫైర్ మ్యాచ్ ఆడుతున్నాననే ధ్యాస కానీ దృష్టి కానీ ఈరోజు ఈ మ్యాచ్లో కనపడలేదు. నెహల్ వదేహర్ 8 పరుగులు చేయడం జరిగింది. స్టెయినిస్ మాత్రమే 26 పరుగులు చేయడం జరిగింది. శశాంక్ సింగ్ 3 పరుగులు. దాని తర్వాత ముషీర్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చినప్పుడు కూడా అతను డక్ అవుట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత అజ్మతుల్లా 18 పరుగులు, హర్ప్రీత్ బార్ 4 పరుగులు. దాని తర్వాత లాస్ట్లో ఇంకా ఇలా జరిగిపోవడం జరిగింది. అయితే మొత్తానికి 101 పరుగులకి కింగ్స్ 11 పంజాబ్ అయితే చాప చుట్టేయడం జరిగింది. బెంగళూరు బౌలింగ్ సంబంధించి బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే భువనేశ్వర్ కుమార్ కేవలం 1 వికెట్ తీయడమే జరిగింది. యష్ దయాల్ 2 వికెట్లు తీశాడు. హజల్వుడ్ ఈరోజు రావడం జరిగింది. గ్రాండ్ ఎంట్రీ కూడా గట్టిగానే ఉంది, 3 వికెట్లు తీయడం జరిగింది. సుయాష్ శర్మ 3 వికెట్లు తీయడం జరిగింది. దాంతోపాటు షెపర్డ్ 1 వికెట్ తీయడం అయితే జరిగింది. మొత్తం మీద ఇది ఓవరాల్గా చేసుకున్న హైలైట్స్ అయితే చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఎలా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏదైతే సుయాష్ శర్మ గెస్టర్స్ ఉన్నాయో దానికి ప్రీతి జింతా కూడా కొద్దిగా హట్ అయినట్టు కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన మ్యాచ్ అయితే పంజాబ్ నుంచి ఆశించినట్లు జరిగింది లేదనే కనిపిస్తుంది. మరి పంజాబ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. ఆర్సీబీ ఈ స్కోర్ని చాలా ఈజీగా బీట్ చేయగలదా, లేదంటే పంజాబ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా తన బౌలింగ్కి పని చెప్తుందా, అప్లై చేసిందో ఒక పక్క ఫేస్ బౌలింగ్ని ఇంకో పక్క గుగ్లీల్ని ఇలా ఏదైతే 2 కళ్ళ సిద్ధాంతాన్ని ఎలా అయితే అప్లై చేసిందో సో అలాగే పంజాబ్ కూడా అప్లై చేస్తుందా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.